ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనము. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవిత యాత్రలో ప్రతి ఒక్కరము మన భవిష్యత్తు కొరకు ఎన్నో ఉద్దేశములు, ప్రణాళికలు పెట్టుకొని శక్తికి మించిన ప్రయాస కలిగి ఉంటాం. ఏ పని ముందు చేయాలో, ఏది తర్వాత చేయాలో, ఆ పని కొరకు ఎవరిని సంప్రదించాలో దిక్కు తోచక ఏ నిర్ణయము తీసుకోలేక తికమక పడుతూ ఉంటాం. నిజమే కదా? ఎన్నోసార్లు ఈ అనుభవము ఎదుర్కొంటూ ఉంటాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు నుండి ఆ ఆరాటము పోరాటము అవసరము లేకుండా నీ ప్రియ పరలోకపు తండ్రి నీకు ఇచ్చే శ్రేష్టమైన వాగ్దానము గమనించండి. నా ప్రియ బిడ్డ, ప్రతిరోజు ఎల్లవేళలా నీ పనుల భారము, ఆ పని చిన్నదైనా పెద్దదైనా, కఠినమైనదైనా సులువైనదైనా, నిన్ను కలవరపరిచే ఏదైనా కూడా భయపడక ఆ భారము నాపై ఉంచుము. అప్పుడు నీవు విశ్రాంతి, నెమ్మది, నీ ఉద్దేశంలో సఫలము చేయటకు నేను సహాయం చేస్తాను అని నీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నీవు కలవరపడక ఆ కరుణామైన పాదల ఎదుట చేరి ప్రార్థించు. ప్రతి విషయంలో గొప్ప నెమ్మది, విజయము నీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈ వాగ్దానం పొందుటకు రండి, కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఉదయకాలము ప్రార్థనలో ఏకీవించిన ప్రతి ఒక్కరిని ప్రభా, ఎన్నో పనుల భారములతో, ఎంతో ప్రయాసతో, ఎంతో అలజడితో, కలవరంతో ప్రభా నీ బిడ్డలు ప్రభా నీ సన్నిధిలో మోకరించుండగా ఈ దినమందు ప్రభా గొప్ప విజయము, ఆదరణ, నెమ్మది, విశ్రాంతి మీరు దయచేయమని, ప్రతి ఉద్దేశము సఫలం చేయమని వేడుకొంచు మీకే స్తోత్రం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.